ముందుగా హెడ్లైన్స్. గన్నవరం సమీపంలోని కొండపావులూరులో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడిఎం ప్రాంగణాలను ప్రారంభించేందుకు విచ్చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సింగనగర్లోని పైపుల్ రోడ్ సెంటర్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే బోండా ఉమా. అమిత్ షాకు ఘన స్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్, ఎంపీ కేశినేని శివనాథ్. కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి శనివారం రాత్రి చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమిత్ షాతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు. రాష్ట్ర పాలనపై కొద్దిసేపు మాట్లాడారు. పైపుల్ రోడ్ సెంటర్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తు చేశారు. ఒకవైపు సినీ రంగంలో, మరోవైపు రాజకీయ రంగంలో ఎన్టీఆర్ ని మించిన వారు ఎవరూ లేరన్నారు. ప్రతి తెలుగువాడు గుండెల్లో ఎన్టీఆర్ ఉంటారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా రాష్ట్రం మొత్తం, ప్రపంచం మొత్తం తెలుగు ప్రజలు ఎక్కడున్నా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఆయన తెలుగు జాతి కోసం చేసిన సేవల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు. సంక్షేమ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాల్లో పేదవాళ్ళకు అండగా నిలిచినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఎన్నో సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి పక్కా గృహాలు కానివ్వండి, పింఛన్లు కానివ్వండి, అలాగే మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కానివ్వండి, అట్లాగే బీసీలకి చట్టసభల్లో మరి రిజర్వేషన్లు కానివ్వండి, అలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి అన్న నందమూరి తారక రామారావు ఈ రోజున తెలుగు జాతి ప్రైడ్గా పిలువబడే ఆయన ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో ఆ మహానుభావుడు చేసినటువంటి సేవల్ని 29వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ అనేక కార్యక్రమాలు, అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. గన్నవరం సమీపంలోని కొండపావులూరులో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడిఎం ప్రాంగణాలను ప్రారంభించేందుకు విచ్చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు మంత్రి నారా లోకేష్ తో కలిసి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ శనివారం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షాకు ఎంపీ కేశినేని శివనాథ్ పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఆదివారం ఉదయం కేంద్ర హోంమంత్రి అమిత్ షా గన్నవరం సమీపంలోని కొండపావులూరులో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడిఎం భవనాలను ప్రారంభించేందుకు వచ్చారు.
సినిమా రంగంలోనే కాదు రాజకీయ రంగంలో కూడా రికార్డ్స్ సృష్టించడంలో ఎన్టీఆర్ కి సాటి ఎవరూ రారు. ఆయనకు ఆయనే సాటి. తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోనికి పార్టీని తీసుకువచ్చి ప్రపంచంలోనే అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. రాజకీయ రంగంలో అలుపెరగని పోరాట యోధుడు ఎన్టీఆర్ అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని కొనియాడారు. గురునానక్ కాలనీ విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో శనివారం ఎన్టీఆర్ 29వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎంపీ కేశినేని శివనాథ్ టీడీపీ నాయకులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రుల అభిమాన నటుడు, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని ప్రజాస్వామ్య వ్యవస్థకు అసలైన నిర్వచనం తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అంటూ బడుగు బలహీన వర్గాలకు చట్టసభల్లో రాజకీయ ప్రాధాన్యత కల్పించిన రాజకీయ నాయకుడు ఎన్టీఆర్ అని తెలిపాడు. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. ఇక సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఎన్టీఆర్ చూపించిన అడుగుజాడల్లోనే నడుస్తూ టీడీపీను మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మన ఆంధ్రుల అభిమాన నటుడు, అంతేకాకుండా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లో కూడా అలుపెరగని యోధుల్లాగా ఎన్నో రికార్డులు సృష్టించిన నందమూరి తారక రామారావు గారు మా ఆరాధ్య దైవం. వారిని స్మరించుకుంటూ ఇవాళ ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ ఎన్టీఆర్ భవన్లో జరుపుకుంటాం. అందరూ కూడా తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు కూడా అందరూ పాల్పంచుకున్నారు. ముందుగా వారిని ఏ రంగంలో అయినా రికార్డులు సృష్టించడంలో ఆయనే సాటి. మనం సినిమా రంగంలో చూస్తే అన్ని రికార్డులు, సిల్వర్ జూబ్లీ సినిమాలు, ఎన్నో సినిమాలు చూసి సినిమా రంగంలో ఒకనొక టైంలో ఉన్న రికార్డులన్నీ ఆయన చుట్టే తిరిగేవి. అదేవిధంగా 9 నెలల సమయంలో తెలుగుదేశం పార్టీని పెట్టి 9 నెలల్లో అధికారంలో తీసుకొచ్చి ప్రపంచ రికార్డు నెలకొల్పిన వ్యక్తి కూడా నందమూరి తారక రామారావు గారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛంద కార్యక్రమం నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. నంబూరులో స్వచ్ఛ దివాస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. పారిశుద్ధ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. కంపోస్ట్ యంత్రాలను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పరిశుభ్రత కల్చర్ అవ్వాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన అని చెప్పారు. చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదని అన్నారు. చెత్త నుంచి సంపద సృష్టించవచ్చు అని పవన్ కళ్యాణ్ తెలిపారు. పరిశుభ్రత ప్రాధాన్యత కరోనా సమయంలో అందరికీ తెలిసి వచ్చిందన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచడం అనేది ఏ ఒక్కరి వల్ల అయ్యేది కాదన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం అనేది ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని చెప్పారు. పరిశుభ్రత మన జీవితంలో భాగం కావాలని చంద్రబాబు ఆకాంక్షించారని అన్నారు. వెంటనే అద్భుతాలు ఆశించలేమని, కానీ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుంటే మెరుగైన ఫలితాలు సాధించవచ్చునని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈరోజు నంబూరులో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, ఆయన ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ ఈ కార్యక్రమం ఇనిషియేట్ చేస్తా ఉన్నాం. అంటే ప్రతి నెల 3వ శనివారంలో చెత్త లేకుండా మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎలాగనేది నిన్న క్యాబినెట్లో చేసి వెంటనే ఈ రోజున ముందుకు తీసుకెళ్ళండి. అంటే శుభ్రత అంటే ముఖ్యంగా మనకి కరోనా లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు శుభ్రత ఎంత అవసరం అనేది మహమ్మారులు వచ్చినప్పుడు అర్థమవుతూ ఉంటుంది. ఒకవైపు 2047లో అద్భుతంగా భారతదేశం ముందుకెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ ఎదగాలనుకున్న దాంట్లో చాలా కీలకమైంది పరిశుభ్రత. ఆ పరిశుభ్రతని కల్చర్ అవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇది కేవలం ఒకళ్ళిద్దరు చేసి క్లాప్ మిత్రాలు లేదంటే మనం మన చెత్తను బయటపడేయటం కాదు. బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు కూడా సోర్స్ నుంచే దాన్ని సపరేట్ చేసే విధానం. అలాగే ఎక్కడ పడితే అక్కడ ఈరోజు ప్రారంభించేది అద్భుతాలు వెంటనే జరిగిపోతాయి, 24 గంటల్లో జరిగిపోతాయని కాదు, కానీ దీన్ని ఆధారం చేసుకొని దీన్ని ఒక ప్రేరణగా తీసుకొని భవిష్యత్తులో ఈ కల్చర్ అవ్వాలి పిల్లలకు కూడా, ఇది భవిష్యత్ తరాలకు కూడా సదుద్దేశంతో ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఇనిషియేట్ చేశారు. ఇది మేమందరం కూడా ఆ కార్యక్రమంలో ఈ రోజున ఇక్కడికి నంబూరుకి వచ్చాను. నేను కూడా మంత్రివర్యులు ఇది అక్టోబర్ 2 గాంధీ జయంతి దాకా దీన్ని ముందుకు తీసుకెళ్తాం స్పెషల్ డ్రైవ్ కింద. ఈ సందర్భంలో నేను ప్రతి ఒక్కరిని కోరుకునేది కూడా
మన ఈ చెత్త నుంచి సంపదని సృష్టించేది సర్క్యులర్ ఎకానమీ. అంటే ఈరోజు మనం చూస్తే ఏదైతే మనం తినిపడేసిన వ్యర్థాలు అయితే ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి చూస్తూ ఉంటే ఒక్కొక్కటి చెత్తని కూడా చూస్తే ఒక్కొక్కటి కిలో 15 రూపాయలకి అమ్మగలిగి దాని నుంచి వర్మీ కంపోస్ట్ తయారు చేయడం, రకరకాల సంపదని సృష్టించే మార్గాలు చాలా ఉన్నాయి. అవన్నీ పర్యవేక్షించాము. మన ఇంటిని ప్రతిరోజు పరిశుభ్రంగా ఎలా ఉంచుకుంటామో అలాగే పరిసరాలను, నగరాన్ని అంతకంటే ఎక్కువగా పరిశుభ్రంగా ఉంచడం మన బాధ్యత అని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. మన ఆరోగ్యం నగర పరిశుభ్రతతో కాపాడుకుందామని పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ 2025 నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని ధర్నా చౌక్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మంచి ఆరోగ్యదాయకమైన జీవితానికి పరిశుభ్రత ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరి జీవితంలో పరిశుభ్రత భాగం కావాలన్నారు. పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతున్నామన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అలాగే వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. సీఎం చంద్రబాబు సూచనల మేరకు అందరూ కాలుష్యరహిత సమాజ నిర్మాణానికి కృషి చేద్దామన్నారు. ప్రజల ఆరోగ్యం పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ నిర్వహణపైనే ఆధారపడి ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా స్వచ్ఛ సంకల్పానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేయటం సమాజానికి ఎంతో మేలు చేస్తుందని, కాలుష్యంగా మారిన నగరాల నుండి రేపటి తరం ఆరోగ్యవంతమైన జీవితానికి ప్రజలందరూ తమ వంతు కృషి చేయాలని తెలియజేశారు. ఈరోజు మహాత్మా గాంధీ గారు ఏ కళలైతే కన్నారో మరి స్వచ్ఛ భారత్ అని ఆ కళల్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇవాళ పెద్ద ఎత్తున ఒక ఉద్యమ స్ఫూర్తితో దేశాన్ని స్వచ్ఛ భారత్ వైపు పెద్ద ఎత్తున మరి ప్రజల్లో అవేర్నెస్ కల్పించి అధికారులు, ప్రజలు మరి అందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీంట్లో స్వచ్ఛ భారత్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏవైతే పిలిపించారో, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నరేంద్ర మోడీ గారి పిలుపు భారత్ అయితే, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు. దాంట్లో భాగంగా ప్రతి నెల 3వ వారంలో మరి కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున అధికారులందరూ కూడా, శానిటరీ సిబ్బంది, డ్వాక్రా సిబ్బంది అందరూ కూడా మరి అన్ని చోట్ల కూడా క్లీన్ చేయటం కానీ, ప్రజల్లో అవేర్నెస్ కల్పించడం కానీ, ఆ కార్యక్రమాన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది. దాంట్లో భాగంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషను ఇప్పటికే మనం గత 10 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. అనేక మార్పులు వచ్చినాయి విజయవాడలో. చాలా స్వచ్ఛ భారత్లో అనేక అవార్డులు కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చినాయి అంటే అధికారుల కృషి వల్ల. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన రాష్ట్రంలో ప్రతి 3వ శనివారాన్ని స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ దివస్ కార్యక్రమంగా చేస్తూ ప్రజల భాగస్వామ్యంతో ఏదైతే ప్రభుత్వం కృషి చేస్తుందో పరిసరాల పరిశుభ్రత మీద కానీ మనం స్వచ్ఛాంధ్ర దిశగా మనం చేసే ప్రతి ప్రయత్నాన్ని ప్రజలతో కలుపుకొని పోయి చేయడానికి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తూ, అలాగే ఏవైతే మనకు గార్బేజ్ డంప్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి క్లీన్ చేసుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారితో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ రేసింగ్ డే కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విచ్చేశారు. విజయవాడలోని నోవెటల్ హోటల్లో బస చేసిన అమిత్ షాను కలెక్టర్ లక్ష్మీషా, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందించి కొద్దిసేపు గడిపారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు తిరుమలకు వచ్చారు. కోడిగుడ్లు, పలావుతో అలిపిరి నుంచి తిరుమలకు భక్త బృందం చేరుకున్నారు.
ఇతర భక్తులు ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భక్తుల వద్ద ఉన్న ఆహారాన్ని సీజ్ చేశారు. తిరుమలలో మాంసాహారం తినడం నిషిద్ధమని అధికారులు తెలిపారు. జన్ముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ తెలిపారు. శనివారం ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా చుట్టుగుంట డిఆర్ఆర్ కాంప్లెక్స్ వద్ద గల ఆ మహనీయుని విగ్రహానికి అవినాష్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ తెలుగు వారి ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా చాటి చెప్పిన ఘనత ఎన్టీఆర్దే అని, రాజకీయ అరంగేట్రం చేసిన అనతి కాలంలోనే ముఖ్యమంత్రి పీఠం కైవసం చేసుకోవటమే కాకుండా ఎందరో యువకులకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన మహామనిషి అని కొనియాడారు. నాడు ఆయనకు వెన్నుపోటు పొడిచి గద్దెదించిన తెలుగుదేశం నాయకులు ఇప్పుడు కేవలం ఎన్నికల సమయాల్లో ఓట్ల కోసం ఆయన పేరు వాడుకోవటం సిగ్గుచేటు అని విమర్శించారు. ఎన్టీఆర్ కి సరైన గుర్తింపు ఇచ్చిన జిల్లాకు ఆయన పేరు పెట్టిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఎన్టీఆర్ వైఎస్ఆర్ తరువాత సంక్షేమ పాలన చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే అని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకి ఎన్నికల్లో సూపర్ 6 అని మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక హామీలన్నీ తుంగలో తొక్కారు. అమ్మఒడి, రైతులకు పెట్టుబడి సాయం, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, మహిళలకు 1500 వంటి పథకాలను నీరుగార్చారని అన్నారు. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజలకు ఇచ్చిన హామీలను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే వారిపై కేసులు మోపి జైలుకు పంపిస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తప్ప ప్రజలకి ఏమీ చేసిందేమీ లేదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పాలన వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వియ్యపు అమర్నాథ్, ఎన్టీఆర్ జిల్లా వాలంటరీ విభాగం అధ్యక్షులు చందా కిరణ్ తేజ్, డివిజన్ అధ్యక్షులు వడ్లమూడి సంపత్, లంక అభినాయుడు మరియు వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 6వ డివిజన్ కార్పొరేటర్ అమర్నాథ్ గారు, అభినాయుడు గారు, 7వ డివిజన్ అధ్యక్షులు సంపత్ గారు, హరీష్ గారు, ప్రభు గారు, సాయి గారు, అదేవిధంగా శ్రీను గారు, జిల్లా వాలంటీర్లు అధ్యక్షులు విభాగం అధ్యక్షులు చందా కిరణ్ తేజ్ గారు, పెద్దలందరూ గారు 6వ డివిజన్ 7వ డివిజన్ సంబంధించిన పెద్దలందరూ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్లో సంక్షేమాన్ని పరిచయం చేసిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు గారు. ఆయన తర్వాత ఆ ఒక సంక్షేమ కార్యక్రమాలని కొనసాగించిన నాయకులు ఎవరు ఉన్నారంటే అది స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా 5 సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే రామారావు గారు ఒక నినాదం ఉందో, ఆయన ఒక సిద్ధాంతం ఉందో, ప్రతి పేదవారికి గర కూడు గుడ్డ నీర అండ చేయాలని చెప్పిన ఏదైతే ఆయన ఒక నినాదం ఉందో దాన్ని నిజం చేసిన గొప్ప నాయకులు ఎవరు ఉన్నారంటే అది రాజశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మేము చాలా గర్వంగా చెప్పుకుంటాం, రామారావు గారికి సరైన గుర్తింపు ఇచ్చిన నాయకులు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆయన పేరు మీద ఒక జిల్లా ఏర్పాటు చేసి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రామారావు గారిని మర్చిపోతారు, అధికారంలో లేనప్పుడు రామారావు గారిని గుర్తు చేసుకుంటారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మనసుతో రామారావు గారికి సరైన గుర్తింపు ఇచ్చి ఒక జిల్లాకి ఆయన పేరు పెట్టిన గొప్ప నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. నగరంలో అమరావతి అభివృద్ధిపై ఫోటోగ్రఫీ ఫోటోలు 2025 అవార్డుల ప్రధానోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం బందర్ రోడ్లోని బాలోత్సవ భవన్లో అమరావతి ఫెస్టివల్ సొసైటీ నిర్వహించు అమరావతి అభివృద్ధిపై ఫోటోగ్రఫీ ఫోటోలు 2025 ఇండియా ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫిక్ కౌన్సిల్ మరియు ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగాయి.
ఈ సందర్భంగా గౌరవ అతిథిగా విచ్చేసిన డాక్టర్ జి సురేంద్ర మాట్లాడుతూ అమరావతి అభివృద్ధిపై ఫోటోగ్రఫీ ఫోటోలు 2025 అవార్డుల ప్రధానోత్సవ వేడుకలు నగరంలో నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. నిర్వాహకులు టి శ్రీనివాసరెడ్డి తన వృత్తిలోనే ఎగ్జిబిషన్ నిర్వహించిన అవార్డుల ద్వారా సత్కరించి ఫోటోగ్రాఫర్లకు మనోధైర్యాన్ని ఇచ్చి ప్రోత్సహించే విధంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇటువంటి కార్యక్రమాలలో మరికొంతమంది ఛాయా చిత్రకారులు పాల్గొనాలని, అమరావతి ప్రజల రాజధాని, దీనిని అందరూ కాపాడుకోవాలన్నారు. నిర్వాహకులు టి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గడిచిన దశాబ్ద కాలంలో అమరావతి అభివృద్ధి కల్చరల్ మీద కాంపిటీషన్ నిర్వహించామన్నారు. ఇక నుంచి 2025 నుండి జనవరి నుంచి 2026 వరకు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో 56 మంది ఫోటోగ్రాఫర్లు, 112 మంది ఛాయాచిత్రాల పోటీకి వచ్చాయన్నారు. వీటిలో 20 ఫోటోలను ఎంపిక చేశామన్నారు. కామ్రేడ్ జీఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ అమరావతి అభివృద్ధి చెంది మరింత మందికి ఉపాధి కల్పించే దిశగా ఎదిగి దేశంలో గుర్తింపు రావాలని అభిలాషించారు. సభాధ్యక్షులు అమరావతి ఫెస్టివల్ సొసైటీ చైర్మన్ డాక్టర్ కె పట్టాభిరామయ్య మాట్లాడుతూ ప్రాచీన స్మృతులకు ప్రతీక అయిన అమరావతి గొప్పదనాన్ని ఫోటోగ్రఫీ ద్వారా తెలియజేసిన ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్లకు పేరు పేరున అభినందనలు తెలిపారు. అమరావతి అభివృద్ధిలో కీలక పాత్ర ఫోటోగ్రాఫర్లకు ఉందని, దీనిని పురాతనాలకు ప్రపంచాన్ని తెలియజేయాలంటే ఒక్క ఛాయాచిత్రాల వల్లనే సాధ్యమవుతుందన్నారు. న్యాయ నిర్ణేతలుగా డాక్టర్ సురేంద్ర గుళ్లపల్లి, డాక్టర్ ఎన్ వెంకటనారాయణ, గోళ్ల నారాయణరావు, టి శ్రీనివాసరెడ్డిలు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ఫోటోగ్రాఫర్లు, ఫోటో జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. అమరావతి ఫెస్టివల్ సొసైటీ అనేది ఈ అమరావతి దాని గురించి ప్రజలకందరికీ తెలియజేయడానికి, అది ఒక రాష్ట్ర రాజధానిగా, మన ఆంధ్రప్రదేశ్ రాజధానిగా దాని చరిత్ర ఏమిటి, అది ఎలా డెవలప్ అవ్వాలని మనం కోరుకుంటున్నాం, ఎలా డెవలప్ చేద్దామని ప్రభుత్వం కోరుకుంటుంది, దానివలన మనకందరికీ వచ్చే ఉపయోగాలు ఏమిటి, ఈ కార్యక్రమం చేయటం వలన మన సంస్కృతి, మన నాగరికత, మన కళలు ఇవన్నీ, మన భాష, వీటన్నిటిని ఎలా కాపాడుకుంటాం అనే దాని గురించి చేయటానికని అమరావతి ఫెస్టివల్ సొసైటీ అనేది పెట్టాం. ఈ సొసైటీ పెట్టి ఒక 6 నెలలైనా కార్యక్రమాలు చేయడానికి ఇదే ఫస్ట్ కార్యక్రమం. ఈసారి అమరావతి ఫెస్టివల్ సొసైటీ తరఫున ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఫోటోగ్రాఫిక్ అసోసియేషన్ వాళ్ళతో కలిపి డాక్టర్ సురేంద్ర గారు మా అమరావతి ఫెస్టివల్ సొసైటీలో వైస్ చైర్మన్ గారు, ఆయన స్పాన్సర్ చేశారు ఈ ప్రోగ్రాం మొత్తం. దీంట్లో ఏంటంటే భావి తరాలకి అందరికీ తెలిసేటట్లు అమరావతి ప్రస్తుత పరిస్థితిని చూపించడం, పూర్వ పరిస్థితిని మననం చేసుకోవడం. అంటే పూర్వం అసలు అమరావతిని ఎందుకు సెలెక్ట్ చేశారు క్యాపిటల్గా, మనకి ప్రజల రాజధాని, ప్రజలకి ఉపయోగపడుతుంది, ఉపాధిని చూపిస్తుంది, మనందరికీ నీడనిస్తుంది అన్న నమ్మకంతో అమరావతిని మనం రాజధానిగా పెట్టుకున్నాం. ఆ అమరావతికి ఉన్న అంశాలని అటు అభివృద్ధికి, ఇటు కళలు, సాంస్కృతిక అంశాల్లో హైలైట్ చేస్తూ దాన్ని ప్రతిబింబిస్తూ ప్రతి సంవత్సరం అమరావతి ఫెస్టివల్ అనేది జరపాలి అని అమరావతి ఫెస్టివల్ సొసైటీ పెట్టుకున్నాం. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ అమరావతి మనకి పుట్టిన దగ్గర నుంచి పెరిగే వరకు ప్రతి సంవత్సరం ఎలా మార్పు చెందింది అన్నది మనం చరిత్రలో నిలబడిపోయే విధంగా మన ఫోటోగ్రఫీలు ఉండాలని మన ఫోటోగ్రాఫర్లు అందరూ మంచి మంచి ఫోటోలు తీశారు. ఈ ఫోటో కాంపిటీషన్ని ప్రతి సంవత్సరం 10 ఏళ్ల పాటు నిర్వహిస్తాం. ఆ తర్వాత కూడా అమరావతి ఫెస్టివల్ సొసైటీ ఉన్నంత వరకు ఇది జరుగుతుంది. అమరావతి పుట్టిన నుంచి పెరిగే వరకు ఎలా రూపాంతరం చెందింది అన్నది మనం ఈ ఫోటోల ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఫోటోలు ఇవి. ఈ తీసిన ఫోటోగ్రాఫర్ల పేర్లు కూడా చిరస్థాయిగా ఉంటాయి. దీనికి పార్టిసిపేట్ చేసిన ఫోటోగ్రాఫర్లందరినీ అభినందిస్తూ వాళ్ళు తీసిన ఫోటోలన్నిటికీ కృతజ్ఞతలు తెలుపు. మనకి లభిస్తున్న శాసనాలు కానీ, మనం రకరకాల ప్రదేశాల్లో చూస్తున్న శిల్పాలు కానీ, అవన్నీ కూడా చరిత్రకి ఆనవాళ్ళు. అయితే ఈ రోజున మన భవిష్యత్ తరాల వాళ్ళకి అంత శ్రమ పడకుండా, అంత కష్టపడకుండా, మరింత ఎక్కువ సులువుగా, మరింత విస్తృతంగా మన చరిత్ర గురించి తెలియాలి అని అన్నట్లయితే దానికి ఫోటోగ్రఫీ చాలా ఉత్తమమైన మార్గం అని చెప్పి మేము భావించాం. ఈ ఫోటోగ్రఫీకి సంబంధించి ఇంకా 10 ఏళ్ల పాటు జరగబోయే ఈ కార్యక్రమంలో మొదటి అంశంగా ఈ ఫోటోగ్రఫీ యొక్క పోటీలు నిర్వహించడం జరిగింది. ఆ ఫోటోగ్రఫీ పోటీల్లో చాలామంది మంచి ప్రతిభ ఉన్న ఫోటోగ్రాఫర్లు పాల్గొనటం, దాదాపు ఒక 110 మంది పైగా పాల్గొంటే
మేము ఒక 20 మంది యొక్క ఫోటోగ్రాఫర్లు సెలెక్ట్ చేసి వాటికి ఈ రోజున ఒక్కొక్క ఫోటోగ్రాఫర్కి 5,000 రూపాయల చొప్పున బహుకరించడం జరిగింది. ఇది మన సంస్కృతి, మన జాతి యొక్క సాంప్రదాయాలు, అలాగే కళారూపాలు ఇవన్నీ కూడా తర్వాత తరాల వాళ్ళకి చాలా ఖచ్చితంగా తెలియజేసే కొన్ని సాక్ష్యాలు. దీంట్లో ఇంకా చాలామంది ఫోటోగ్రాఫర్లు మరిన్ని ఫోటోలతో రాబోయే సంవత్సరాల్లో పాల్గొనాలని, ఈ కార్యక్రమాన్ని మరింత జయప్రదం చేయాలని మేము నిర్వాహకులుగా కోరుకుంటున్నాం. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. సుమారు 1000 కోట్ల వ్యయంతో ఈ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ జీవననాడిగా భావించే పోలవరం ప్రాజెక్ట్ పనులు మళ్లీ ఊపందుకున్నాయి. ఈ ప్రాజెక్టులో కీలకమైన కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పనులకు కేంద్ర జల సంఘం అనుమతి మంజూరు చేసింది. ఇటీవలే ప్రాజెక్ట్ పునర్నిర్మాణానికి నడుం బిగించిన రాష్ట్ర ప్రభుత్వం సుమారు 1000 కోట్ల వ్యయంతో 1396 కిలోమీటర్ల పొడవైన కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టనుంది. ఆ తర్వాత వెంటనే దీనిపైనే ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు కూడా ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. అప్పట్లో ఏర్పాటు చేసిన పాత డయాఫ్రమ్ వాల్ కు 6 మీటర్ల ఎగువన 1396 కిలోమీటర్ల పొడవు 1.5 మీటర్ల మందంతో ఈ పనులను చేపట్టనున్నారు. ఇందుకోసం ప్లాస్టిక్ కాంక్రీట్ T5 మిశ్రమాన్ని ఉపయోగించనున్నారు. మొత్తం 383 ప్యానెళ్లతో 1,00,000 క్యూబిక్ మీటర్లకు పైగా ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంతో నిర్మాణం చేపట్టనున్నారు. ఇందులో భాగంగానే కనిష్టంగా 20 మీటర్లు, గరిష్టంగా 90 మీటర్ల లోతు నుంచి ఈ వాల్ నిర్మించనున్నారు. ఈ పనులను విదేశీ కంపెనీ అయిన బావర్ చేపడుతుండగా దీనికోసం 3 చొప్పున ట్రెంచి కట్టర్లు, భారీ గ్రేబర్లు, డిసాండింగ్ యూనిట్లు వంటి భారీ యంత్రాలను వినియోగించనున్నారు. వీటన్నింటినీ జర్మనీ నుంచి తెప్పించినట్టు సమాచారం. డయాఫ్రామ్ వాల్ సగం నిర్మించాక ప్రధాన డ్యామ్ నిర్మాణం మొదలు పెట్టాలని అధికారులు సూచిస్తున్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పాదసారథి పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నూజివీడు పట్టణంలో మంత్రి ప్రారంభించారు. అనంతరం చీపుళ్లు చేతబట్టి రోడ్లను ఊడ్చారు. అలాగే పరిసరాల పరిశుభ్రతకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే బాధ్యత ప్రతి ఒక్కరూ బాధ్యతతో తీసుకోవాలని మంత్రి పాదసారథి సూచించారు.
ఆరోగ్యదాయకమైన జీవితానికి పరిశుభ్రత ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరి జీవితంలో పరిశుభ్రత భాగం కావాలని, తద్వారా మెరుగైన ఆరోగ్యంతో 10 కాలాల పాటు సంతోషంగా జీవిస్తామని ఎంపీ కేశినేని శివనాథ్, కలెక్టర్ లక్ష్మీషా, మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ 2025 కార్యక్రమాన్ని ఎంపీ కేశినేని శివనాథ్, కలెక్టర్ లక్ష్మీషా, స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. రోడ్లను ఊడ్చి చెత్తను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్, కలెక్టర్ లక్ష్మీషా, ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఇకపై ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించనున్నారన్నారు. ప్రజల ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణపైనే ఆధారపడి ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా స్వచ్ఛ సంకల్పానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేయటం అవసరమన్నారు. పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతామని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. వీలైనంత వరకు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల వల్లే ఇటీవల బుడమేరుకు వరద జన నివాసాలపై మళ్లిందన్నారు. సీఎం చంద్రబాబు గారు సూచనల మేరకు అందరూ కాలుష్యరహిత సమాజ నిర్మాణానికి కృషి చేద్దామన్నారు. ఎన్నో కొత్త రకాల వైరస్లు నేటి ప్రపంచంలో మానవాళికి సవాలు విసురుతున్న నేపథ్యంలో రోగ నిరోధక శక్తిని మరింత పెంపొందించుకోవడానికి తగు జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం అధికారికంగా స్వచ్ఛాంధ్ర దినస్ ఈ కార్యక్రమం ప్రారంభించడం ముఖ్య ఉద్దేశం మన ఆరోగ్యం, మన బిడ్డల ఆరోగ్యం గురించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మన సంక్షేమం గురించి ఆలోచిస్తున్నారో, అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారో, మనం ఏ విధంగా స్వచ్ఛంగా ఉండి మన ఆరోగ్య పరిస్థితులు బాగుండాలనే కోరికతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ కలెక్టర్ గారు లక్ష్మీషా గారు ఆయన వచ్చిన కాడి నుంచి కూడా మనం చూస్తుంటే జిల్లాలో అధికార యంత్రాంగం పరుగులు పెడుతుంది. తప్పకుండా ఈ జిల్లా ఆంధ్రప్రదేశ్లో అన్ని కార్యక్రమాల్లోనూ ముందుకు రాబోతుంది. వచ్చే సంవత్సర కాలంలో మేము కానీ, వసంత కృష్ణప్రసాద్ గారు కానీ, మా ఎమ్మెల్యేలు అందరం కూడా మీ అధికారులతో సహకరించి ముందుగా ఏ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టినా ఆ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు అవ్వచ్చు, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు అవ్వచ్చు, ప్రజల చింతకు చేరే విధంగా మా నాయకులను కూడా అందరం కలిసికట్టుగా కృషి చేసి మీకు సహకరిస్తాం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంకి ఈరోజు ఓపెన్ చేస్తూ ప్రతి నెల మూడో శనివారము మన గ్రామాల్లో, మన ఊర్లో, మన ఇంట్లో, మన ఆఫీసెస్లో, మన పరిసర ప్రాంతాలు అన్ని చోట శుభ్రంగా ఉంచుకొని ఒక క్లీన్ ఆంధ్ర, స్వచ్ఛాంధ్ర అలాగే స్వర్ణాంధ్రానికి తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఆదేశాలు. దాని ప్రకారంగా ఈరోజు ఇక్కడ గొల్లపూడిలో మన జిల్లాలో స్టార్ట్ చేస్తున్నాము. ఇదే కాకుండా సార్ వేదిక పైన పెద్దలందరికీ విన్నపం ఏంటంటే ప్రతి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో, ప్రతి గ్రామ పంచాయతీ, ప్రతి వార్డ్ ఆఫీస్లో, ప్రతి సచివాలయాల్లో, ప్రతి గవర్నమెంట్ ఆఫీసెస్, మండల్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో, మండల్ లెవెల్, డివిజన్, డిస్ట్రిక్ట్లో అన్ని చోట ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ హెచ్ఓడిస్ నోడల్ ఆఫీసర్గా ఉంటూ అక్కడక్కడ వాళ్ళ ఆఫీసులో ఆ కార్యక్రమం జరిగేలాగా చూసుకుంటూ ఇదైన తర్వాత స్టేట్ లెవెల్కి ఇది ఇన్ఫర్మేషన్ పంపించడం జరుగుతుంది. ఇది ఏదో ఒక్కరోజు కాకుండా ఇది ప్రతిరోజు కార్యక్రమము. ఒక సింబాలికల్గా మూడో శనివారం, ప్రతి నెల మూడో శనివారం ఈ కార్యక్రమము అన్ని చోట విజిబుల్ గా చేయాలి. అటని మిగతా రోజు మనేయడని కాదు, ప్రతిరోజు ఇది ఉంటుంది. ప్లాస్టిక్ అనే ఒక భూతం మన మధ్య ప్రవేశించి ప్రతి దాంట్లో మురుకాలలో అడ్డుపట్టడం, దాని ద్వారా దోమలు పెరగటం, దాని ద్వారా జ్వరాలు రావటం, భూగర్భ జలాలు కలుషితం కావటం, వర్షాలు వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాలు జలమయం కావటం మీరందరూ చూశారు. ఇటీవల వచ్చిన బుడమేరు వరదలు కేవలం ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ వెళ్ళి ఎక్కడ కాలంలో అక్కడ పూడిక కింద ఏర్పడి నీరు సక్రమంగా ముందుకు సాక్క మనకు అంత పెద్ద వరదలకి ఉన్న వరదలకి ఇక తీవ్రత పెరగడానికి కారణమైంది. మనం ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన దేశం. 3 సంవత్సరాల క్రితం వరకు ప్రపంచంలో 2వ అతిపెద్ద జనాభా కలిగిన దేశం. కానీ మనం చైనాని అధిగమించి అత్యంత వేగంగా ముందుకు సాగుతా 145 కోట్ల జనాభాతో ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద జనాభా కలిగిన దేశంగా ఉన్నాం. కాబట్టి మనమందరం క్రమశిక్షణ పాటించకపోతే అది మనకి ఈనాడు అలాగే మన బిడ్డల భవిష్యత్తుకి తీవ్రమైన నష్టం అనే వాస్తవాన్ని గమనించాలా.
తెలుగువారి పౌరుషాన్ని ఢిల్లీ నడివీధుల్లో చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు అని టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ ఎరుబోతు రమణారావు తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంది. వారి అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. దేశం గర్వించదగ్గ నందమూరి తారక రామారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని కోరారు. పద్మశ్రీ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి కార్యక్రమం సెంట్రల్ నియోజకవర్గం న్యూ రాజరాజేశ్వరిపేటలోని టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ ఎరుబోతు రమణారావు కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి పేదలకు చీరలు, పండ్లు, క్యాలెండర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎరుబోతు రమణారావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తూ పార్టీ నిర్మాణంలో పాల్గొని పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి పనిచేయటం ఒక్క టీడీపీ వల్లే సాధ్యమన్నారు. తెలుగువారి పౌరుషాన్ని నడివీధుల్లో చాటి చెప్పిన ఏకైక నాయకుడు తారక రామారావు అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండి వారి అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. దేశం గర్వించదగ్గ నందమూరి తారక రామారావుకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ 57వ డివిజన్ అధ్యక్షులు బోని నాని, ఎం వెంకటేశ్వరరావు, శృతి, ఈశ్వరి, కూటమి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. తెలుగువాడి పౌరుషాన్ని ఢిల్లీ నడి వీధుల్లో సాటి చెప్పినటువంటి ఏకైక నాయకుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరి పార్టీ పుట్టక ముందు 82-3 ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలనలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే బలహీన వర్గాలకి, ఎస్సీలకి, మైనార్టీలకి, ఆడపడుచులకి అందరికి కూడా అండగా నిలిచినటువంటి ఏకైక నాయకుడు మరి రామారావు గారు. దీంట్లో భాగంగా ఈ రోజున మేము తెలుగుదేశం పార్టీగా 43 సంవత్సరాలు మరి పార్టీ పుట్టిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వాన్ని గౌరవ పెద్దలైనటువంటి నరేంద్ర మోడీ గారిని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మా నాయకుడైనటువంటి ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. దీనికి నాయకత్వంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకులైనటువంటి నారా లోకేష్ బాబు గారు కూడా దీనికి పూర్తి స్థాయిలో మరి అన్నీ కూడా కేంద్ర పెద్దలతో మాట్లాడాలి, కేంద్ర మంత్రివర్గంతో మాట్లాడాలి, ఢిల్లీ పెద్దలతో మాట్లాడి భారతరత్న అనేది ఎన్టీ రామారావు గారికి సముచిత స్థానం. ఎందుకంటే సినీ రాజ్యంలో ఆయన తిరుగులేని మహారాజుగా ఉన్నాడు. మరి రాజకీయాల్లో కూడా వారు పార్టీ పెట్టిన తర్వాత ఈ రోజున నేను ఈరోజు కార్పొరేటర్గా ఎలా ఉన్నానంటే ఇలా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, కేంద్ర కేబినెట్ మంత్రులుగా, రాజ్యసభ సభ్యులుగా, ఎమ్మెల్సీలుగా ఉన్నారు, మున్సిపల్ చైర్మన్లుగా, మేయర్లుగా ఉన్నారంటే ఆ మహానుభావుడు పెట్టినటువంటి పార్టీ భిక్ష అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. దాంట్లో ఉన్నటువంటి మన అందరం కూడా రామారావు గారికి, అన్నగారికి మరి భారతరత్న ఇచ్చేంత వరకు కూడా మనందరం కూడా కలిసి కట్టి మరి మనం అందరం కూడా డిమాండ్ చేయాలి. దానికి వచ్చేదానికి కూడా మనందరం కూడా సహకరించాలి. తెలుగుదేశం పార్టీ, కేంద్ర ప్రభుత్వం, మన మిత్రపక్షం కూటమి ప్రభుత్వం, దాంట్లో భాగంగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని, కేంద్ర మంత్రివర్గంలో అందరం కూడా కలిసి మరి యువ నాయకులు లోకేష్ బాబు గారు కూడా వెంటనే రాబోయే వర్ధంతిలోపు మరి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మరి భారతరత్న ఇస్తుందని ఆశిస్తున్నాం. దీనికి వారికి ఇస్తే ఈ సినీ రాజ్యంలో ఉన్నటువంటి ఇండియా లెవెల్లో మరి వారిని కొట్టినటువంటి నాయకులు లేడు. ఇండియా లెవెల్లో మరి సినీ రాజ్యంలో ఉన్నటువంటి ఆయన అంత నెంబర్ 1. అటువంటి వాళ్ళు పేదవారికి, బలహీన వర్గాలకి కిలో 2 రూపాయలు బియ్యం ఇచ్చారు, దోవతి వస్త్రాలు ఇచ్చారు, ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చారు, పేదవారికి ముఖ్యంగా ఆడపడుచులకి మరి ఆస్తిలో సమాన హక్కు కల్పించినటువంటి మహానుభావుడు మరి ఎన్టీ రామారావు గారు. వారికి అన్ని విధాల, అన్ని వేళలా గౌరవించే బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకుడిగా మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులుగా తీసుకుంటారని, దీన్ని పరిశీలించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఇంకొకసారి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గన్నవరం సమీపంలోని కొండపావులూరులో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడిఎం ప్రాంగణాలను ప్రారంభించేందుకు విచ్చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సింగనగర్లోని పైపుల్ రోడ్ సెంటర్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే బోండా ఉమా. అమిత్ షాకు ఘన స్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్, ఎంపీ కేశినేని శివనాథ్. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.